పండుగ వస్తుందంటే ఇంటికి సున్నాలేసుడు, చుట్టూ గోడలకు అందంగా ఉండేటట్టు తీరి తీరి డిజైన్ల ముగ్గులేసుడు, మామిడాకులతోని తోరణాలు గట్టుడు, బంతులు చామంతులతోని దండలల్లి ఇల్లంతా ముద్దుగా శృంగారిచ్చుడు చేస్తాం. అట్లనే ఈ నెల 22 తారీఖు నాడు అయోధ్యల సుత పెద్ద పండుగ చేస్తున్నారు కదా. మరి దేశం అంతటికెళ్ళి చుట్టాలు పోయే పండుగాయే. ఇంకెట్లా సింగారిచ్చాలే, అయోధ్యలా ఏమేం చేస్తుర్రో అరుచుకుందాం పారి. వరెవ్వా తొవ్వ పొంట ఉన్న బంగుళాలన్నీ రంగులేసి ముద్దుగా సింగారిచ్చిండ్రు. ఆడాడ పూల దండల తోరణాలు సుతాగట్టిండ్రు. ఇగిటు డివైడర్లను తీరు పూల మొలకలతో సింగారిస్తున్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యానికి ముద్దుగా ముస్తాబు చేస్తున్నారు అయోధ్య పట్టణాన్ని. అటు రైల్ స్టేషన్ కాంచెల్లి ఇటు బస్ స్టాండ్లు, విమానాల డిపోల దాకా గుడికాడ పనులన్నీ అయిపోవచ్చినాయి. 25,000 మంది హోమాలు చేస్తట్టు ఏర్పాట్లు చేసిండ్రు. అటు గుజరాత్ రాష్ట్రం వడోదర నుంచి 108 అడుగుల పొడుగుండే పెద్ద అగరబత్తి వచ్చింది. 22వ తారీఖు నుంచి 45 దినాలు వెలుగుతుందట. ఇక చుట్టాలను తీసుకుపోనికే కరెంటుతో నడిచే కార్లు రెడీ పెట్టిండ్రు. 7,000 మందికే పత్రికలు పంపిండ్రు తప్పకుండా రావాలని. రాముని గుడి కట్టాలని తన్లాడినోళ్ళ అందరి గురించి ఎరకయ్యేటట్టు ఓ బుక్లెట్ సుతా కొట్టించిర్రు పత్రికలతో పాటే. దేశం అంతటి నుంచి వచ్చే పెద్ద భక్తుల కోసానికి పెద్ద పెద్ద హోటళ్లు బుక్ చేసిండ్రు. టెంట్ సిటీలు కట్టిండ్రు. సకల సౌలతులు చేస్తున్నారు. ఇక రంగురంగుల లేజర్ లైట్లు, వేల దీపాల నడుమ సరయు నదొడ్డుకు 51 అడుగుల బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పండుగ ధూమ్ ధామ్ గా చేస్తానికి అంతా రెడీ అయినట్టే. గా పండుగ ఎట్లా చేస్తారో అప్పటికి చెప్పుకుందాం తీర్రి.